మహిమాన్వితం లక్ష్మీ నరసింహుడి యాదగిరి. చాళుక్యుల చరిత్రకు చిహ్నం విక్రమాదిత్య త్రిభువనగిరి. మత సామరస్య జెండా జానపాడు సైదులు. ఖండాంతర ఖ్యాతి చెందిన పోచంపల్లి పట్టుచీరలు. సాయుధ సమరాల ఎర్రగొండ, రైలు దారుల్లో దగా పడ్డ నల్లగొండ. జిల్లా వైశాల్యం 14,217 చదరపు కిలోమీటర్లు. రైలు పట్టాలు పరిచిన దూరం కేవలం 173 కిలోమీటర్లు. రైల్వే బడ్జెట్లో ఎర్ర జెండాల జిల్లాకు ఎప్పుడూ ఎర్ర జెండానే. చివరగా రైలు ప్రాజెక్టు వచ్చింది 1980లో. 33 ఏళ్లుగా కొత్తగా ఒక్క ప్రాజెక్టు వచ్చిన పాపాన పోలేదు. దక్షిణ మధ్య రైల్వేకు దండిగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నది నల్లగొండ. ఏటా రైల్వే బోర్డుకు చేరుతున్న ఇన్కమ్ 170 కోట్లకు పైమాటే. అయినా ఈ జిల్లా రైలు రవాణాపై ఎప్పుడూ చిన్నచూపే. ఇక్కడ 12 నియోజకవర్గాలు ఉంటే అందులో 8 నియోజకవర్గాల ప్రజలకు రైలు కూత వినే అదృష్టమే లేదు. జిల్లాలో 85 భారీ మధ్యతరహా పరిశ్రమలున్నాయి. సిమెంట్ ఇండస్ట్రీలో రారాజు. సున్నప్రాయి నిక్షేపాలు పుష్కలంగా ఉన్న నల్లగొండ సిమెంటు పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్. అటు రైస్ మిల్లులు, పార్బాయిల్డ్ మిల్లుల్లోనూ ఆసియాలోనే అగ్రస్థానం సంపాదించింది. ఈ పరిశ్రమలకు రైల్వే అండగా నిలిచి ఉండుంటే నల్లగొండ ప్రగతి పట్టాలపై పరుగులు పెట్టి ఉండేది. నల్లగొండ మాచర్ల లైన్. నాగార్జున సాగర్ను కలుపుతూ వెళ్లే ఈ మార్గం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు జనం. మంజూరైంది 13 ఏళ్ల కిందట. ప్రతిసారి దీని ప్రస్తావన ఉన్నట్టే ఉంటది. తీరా చూస్తే పనుల్లో మాత్రం కదలిక ఉండదు. ఈ లైన్ పొడవు 92 కిలోమీటర్లు. తాజా అంచనా వ్యయం 480 కోట్లు. 2010లో 50 కోట్లు, 2011లో 33 కోట్లు కేటాయించినట్లు చూపించారు. కానీ వాస్తవ ఖర్చు నామమాత్రమే. ఇప్పటిదాకా వెచ్చించింది 4.5 కోట్లు. ఇంకా 465 కోట్లు కావాలి. ఆ నిధులు వచ్చేదెన్నడో, ఈ రూటు పూర్తయ్యేదెన్నడో. విష్ణుపురం జగ్గయ్యపేట. సిమెంటు పరిశ్రమలకు ఇది లైఫ్ లైన్. ఇటు నడికుడి బీబీనగర్ రూట్లో ఉన్న విష్ణుపురంను అటు కాజీపేట విజయవాడ రూట్లో ఉన్న జగ్గయ్యపేటతో అనుసంధానం చేసే మార్గం ఇది. దూరం 60 కిలోమీటర్లు. అంచనా వ్యయం 366 కోట్లు. ఈ లైన్లో అనేక సిమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయి. సిమెంటు పరిశ్రమలు సగం ఖర్చును భరించడానికి ముందుకు రావడంతో బోర్డు ఈ రూట్ను దశల వారీగా చేపట్టింది. 20 కిలోమీటర్ల జగ్గయ్యపేట మేళ్ల చెరువు లైన్ 8 ఏళ్ల క్రితం మొదలై ఈ మధ్యే ప్రారంభానికి నోచుకుంది. 11 కిలోమీటర్ల విష్ణుపురం జాన్పాడ్ లైన్ కూడా గూడ్స్ ట్రాఫిక్ ఓపెన్ చేశారు. ఇక జానపాడు మేళ్ల చెరువు లింకు కూడా పూర్తయితే హైదరాబాద్ విజయవాడకు ఆల్టర్నేటివ్గా మారుతుంది. లైన్ పూర్తిగా ఉపయోగంలోకి వస్తే సిమెంట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 100 కోట్లకు పైగా ఆదాయం రావడం ఖాయం. ఇంత ముఖ్యమైన లైన్ పనులపైన తీవ్ర నిర్లక్ష్యమే కొనసాగుతున్నది. బీబీనగర్ నడికుడి లైన్ 1980లో ప్రారంభమైన ఈ రూట్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ మార్గాన్ని డబుల్ చేయాలన్నది సుదీర్ఘకాల డిమాండ్. ఎన్నో ఏండ్లుగా ప్రస్తావనలు తప్ప పనుల దాకా రాలేదు. చివరికి గత బడ్జెట్లో బీబీనగర్ నల్లపాడు డబ్లింగ్ పనులకు రైల్వే బోర్డు ఓకే చెప్పి ప్రణాళిక సంఘానికి పంపించింది. ఈసారి చేపట్టే డబ్లింగ్ పనుల్లో ఈ రూట్ ఉండటం కష్టమే.
బీబీనగర్ హైదరాబాద్ కాజీపేట హైదరాబాద్ నడుకుడి మార్గాలు విడిపోయే కీలక స్టేషన్. 2 రూట్లలో పెరిగిపోతున్న ట్రాఫిక్కు అనుగుణంగా ఈ జంక్షన్ను అభివృద్ధి చేయక తప్పని పరిస్థితి. కానీ ఆ దిశలో అడుగులు పడటం లేదు. సికింద్రాబాద్ భువనగిరి మధ్య 3వ లైన్. ఇది 5 ఏళ్ల కిందటి ప్రతిపాదన. నడికుడి మార్గంలో ట్రాఫిక్ పెరగడంతో నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఈ 3వ లైన్ వేస్తే సికింద్రాబాద్ కాజీపేట రూట్లో మరిన్ని లోకల్ ట్రైన్స్ వేయొచ్చు. భువనగిరి హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న పట్టణం. సిటీ ఎంఎంటీఎస్ను ఇక్కడి దాకా పొడిగించాలని లెక్కలేనన్ని విజ్ఞప్తులు చేసుకున్నా కరుణించలేదు. ఎంఎంటీఎస్ 2వ ఫేజ్లో గట్కేసర్ వరకే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చూడటానికి భువనగిరి ఆలేరు పట్టణాలు ప్రధాన రూట్లో ఉన్నా ప్రయోజనమే లేదు. పైనుంచి వచ్చే రైళ్లలో కాలు పెట్టే సందు కూడా ఉండదు. ఇక్కడి నుంచి సిటీకి రోజు వేలాదిగా కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. వారి కోసం ఎంఎంటీఎస్ను పొడిగించాలని, అప్పటిదాకా మరిన్ని లోకల్ ట్రైన్స్ నడపాలని కోరుతున్నారు. లక్ష్మీ నరసింహుడు కొలువైన దివ్య క్షేత్రం యాదగిరిగుట్ట. భక్తులు అధికంగా దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. నరసింహస్వామిని కొలిచేందుకు నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు బస్సు ప్రయాణం పెద్ద సమస్యే. ఆ యాదగిరీశుడి చెంతకి చేరేందుకు నేరుగా రైలు సౌకర్యమే లేదు. లైన్ వేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా ఏలిన వారికి ఎందుకో మనసు రావడం లేదు. హైదరాబాద్ విజయవాడ 9వ నెంబరు జాతీయ రహదారి. రోజు 2000 బస్సుల ప్రయాణం. నిత్యం నెత్తురు చిందే విషాదం. ఈ హైవేకు సమాంతరంగా రైలు మార్గం వెయ్యాలని ఎన్నాళ్ల నుంచో వేడుకుంటున్నా పాలకుల చెవికెక్కడం లేదు. కాచిగూడ చిట్యాల న్యూ లైన్. ఇది చాలా పాత ప్రతిపాదనే. హామీలు, ప్రకటనలు, పై సర్వేలు తప్ప ఓ కొలిక్కి రావట్లేదు. ఈ రూట్ను సూర్యాపేట, కోదాడల వరకు పొడిగించాలన్న డిమాండ్ కూడా ఉంది. సూర్యాపేట జిల్లాలోని అతిపెద్ద పట్టణం. నేషనల్ హైవే పక్కన శరవేగంగా ఎదుగుతున్న ఈ టౌన్కు రైలు మార్గం కోసం ఎన్నో ఆందోళనలు జరిగాయి. జిల్లా కేంద్రం నల్లగొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు లైన్ వేయాలన్న ప్రతిపాదన ఏమైందో తెలియదు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట మీదుగా వయా తుంగతుర్తి ద్వారా కాజీపేట వరకు లైన్ వేయాలన్న ప్రపోజల్ కూడా గతి లేదు. మిర్యాలగూడ, జడ్చెర్ల, నల్లగొండ, కాజీపేట న్యూ లైన్ ప్రతిపాదనలు కూడా మోక్షం లేక ఏండ్లకేండ్లుగా మూలుగుతున్నవే. పన్నెండవ ప్రణాళికలో బీబీనగర్, నల్లపాడు, విష్ణుపురం, వినుకొండ కొత్త లైన్ల సర్వేల్ని చేపడతామని ప్రకటించింది దీది. ఇట్లా జిల్లాలో ప్రతిపాదనలు, హామీలు, మాటలు చాలా ఎక్కువే. చేతలు మాత్రం శూన్యం. నల్లగొండ రాత ఈసారి ఎట్లుండబోతుందో మరి.